దివ్యజ్యోతి. వెల్కమ్ టు సిద్ధూస్ వరల్డ్ అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా అండి అందరికీ? వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజునే గురు పౌర్ణమికి జరుపుకుంటారండి. వ్యాస మహర్షి తెలుసు కదా అందరికీ, అందరి గురువులలో కల్లా ప్రథమ గురువు అండి. ఆ గురువు గారికి పూజ చేసుకుంటారు. అలానే వినాయకుడికి కూడా చేసుకుంటాం కదండి. మా ఇంటి దగ్గరే ఉన్న వినాయకుడి గుడిలో, సాయిబాబా గుడిలో వినాయకుడు, వ్యాస మహర్షి అన్నీ ఉన్నాయండి. అక్కడ చాలా బాగా ప్రతిష్ఠించారు. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నోదంత ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించాలండి. మరియు వ్యాస మహర్షి యొక్క మంత్రం కూడా ఉందండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో హువై బ్రహ్మనే వాసిష్ఠాయ నమో నమః అంటూ మనం స్మరించుకుంటే ఆ వ్యాస భగవానుని యొక్క ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడిలాగా మన యొక్క విద్యను నేర్చుకుంటాం కదండి. అలా అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.